Bisma Prajwal. Happy New Year, Happy New Year. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్ అండ్ ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్. సో మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. సో దానికోసం బేకరీకి వచ్చి కేక్ అయితే తీసుకెళ్ళి అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇక్కడ కన్నమ్మ ఇద్దరు వచ్చి చూస్తున్నారు. కేక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. న్యూ ఇయర్ అంటేనే ఏదో ఆనందం కదా. సో అన్నీ గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పుడు మనం కూడా ఇలాగే కేక్ని చూసి చాలా సంతోషపడేవాళ్ళం. చిన్ననాటి జ్ఞాపకాలు. ఇంటి ముందు కలర్స్తో ముగ్గేయడం, స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. అప్పటి రోజులే వేర్లేండి, అంతే కదా. ప్రతిసారి న్యూ ఇయర్ వస్తే నాకు ఇలాగే అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తే నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఏముందిలే అను, న్యూ ఇయర్ అయితే ప్రతిసారి వచ్చేదే, ప్రతిసారి జరుపుకునేదే. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు అని అంటారా? అక్కడికే వస్తున్నానండి. గతం గడిచిపోయింది, గడిచిన కాలం తిరిగి రాదు. ఇకనైనా మేలుకోండి. ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినా మన జీవితాన్ని ఎవరు మార్చలేరు. మన జీవితం మన చేతిలోనే ఉంటుంది. అండ్ దానికోసం మనం చేయాల్సింది చేయాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారు, నన్ను చూసి ఏదో మాట్లాడుతున్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు అనేది పక్కన పెట్టేసి నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేంటో నీ గురించి నీకు తెలుసు, నీ గురించి నీ లైఫ్లో ఏం చేయాలో నీకు తెలుసు. వేరే వాళ్ళకి తెలియదు కదా. వాడేదో అనుకుంటుండు, వీడేదో అనుకుంటుండు, అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేయి. నీ డ్రీమ్ ఏంటో దాని మీద ఫోకస్ చేయి. మన లైఫ్లో ఎన్నో అవమానాలు విని ఉంటాం. ఆ అవమానాలకి లెసన్ చెప్పాలి కదా. దానికోసమైనా నిన్ను చూసి నువ్వు నేర్చుకో. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అవన్నీ పక్కన పెట్టేసి డ్రీమ్ కోసం పరిగెత్తండి. ఆ డ్రీమ్లో సక్సెస్ అయిన తర్వాత నవ్విన వాళ్ళే చప్పట్లు కొడతారు, అసూయగా ఫీల్ అయిపోతారు. సో అలా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. వేసుకునే చెప్పులు నీవి, నడిచే కాళ్ళు నీవి. ఆ చెప్పుల్లో తగిలే దెబ్బలు నీవి. ఆ తగిలే దెబ్బలు నీకు మాత్రమే తెలుస్తాయి, ఎదుటి వాళ్ళకి తెలియవు కదా. సో అలాగే నీ లైఫ్ మాత్రమే నీకు తెలుసు, ఎదుటి వాళ్ళకి తెలియదు. తెలియకపోయినా మన గురించి చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. మనం సక్సెస్ అయిన తర్వాత మనమేంటో తెలుస్తుంది. మనము చెప్పకపోయినా వాళ్ళంతటా వాళ్ళకే తెలిసిపోతుంది. మనం బతికేది మన కోసం, ఎదుటి వాళ్ళ కోసం కాదు. ఎదుటి వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవడం కాదు, నిన్ను చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకునేలా ఉండాలి. సో అలా లీడ్ చేయాలి మన లైఫ్ని మనం లీడ్ చేస్తే అది మనకు మాత్రమే హ్యాపీనెస్, మనకు మాత్రమే కిక్కిస్తుంది. మనకు జరిగిన అవమానాలను విని అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోండి. సో అలా ఉండాలి, అయితేనే మన వాల్యూ పెరుగుతుంది. అలా కాదు నేను అన్నీ పట్టించుకుంటా, ఇన్స్టా రీల్స్ చూస్తా, యూట్యూబ్ రీల్స్ చూస్తా అనుకుంటూ కూర్చుంటే ఏది అవ్వదు. టైం మాత్రం వేస్ట్ అయిపోతుంది. సో ఇది నేను చెప్పేది. ఇకనైనా మేలుకోండి, మీ లైఫ్ గురించి మీరు పట్టించుకోండి. గడిచిన సంవత్సరం ఏదో అయిపోయింది, దాన్ని వదిలేసి ఇకమైన వచ్చే ఇయర్లోనైనా మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. తప్పుకున్నంత వాల్యూ మనుషులకు లేదు. సో దానికోసమైనా పరిగెత్తండి. కాలం గడిచిపోయిన తర్వాత తిరిగి వెనుకకి చూసుకుంటే ఏది ఉండదు. టైం ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలి. మన డ్రీమ్ని, మన సెల్ఫ్ని మనం ప్రూవ్ చేసుకొని లైఫ్లో లీడ్ చేయాలి. ఎవరి మాట వినకుండా
ఎవరి చెప్పు చేతుల్లో ఉండకుండా మన లైఫ్ని మనం లీడ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ ఈ సంవత్సరమైనా మంచిగా మీ డ్రీమ్ని సక్సెస్ఫుల్ చేసుకుంటారని కోరుకుంటూ, అండ్ మీ లైఫ్లో అచీవ్మెంట్స్ని చేరుకుంటారని కోరుకుంటూ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.